హలో గైస్, దిస్ ఈజ్ రఘురామోలెడ్డి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. ఆన్ ది స్పాట్ లో ఎంటర్టైన్ చేయడానికి నేను అయితే వచ్చేసాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికి అదిరిపోయే గుడ్ న్యూస్ తో నేను రావడం జరిగింది. సో మ్యాటర్ ఏంటంటే, హరిహర వీరమల్లు ఓజీతో 2025లో ఒక ప్రభంజనాన్ని సృష్టించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇంకా సినిమాలు తీయడం ఆపేశాము అండ్ ఓజీ పార్ట్ 2 వరకే నేను చేయగలనని చెప్పారు. అండ్ అంతేకాకుండా రాజకీయాల్లో కూడా చాలా బిజీగా ఉన్నారు అండ్ 100% స్ట్రైక్ రేట్ తో ఆయన ఘన విజయాన్ని మనం చూసాము. సో లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఏంటంటే, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మన కోసం మళ్ళీ వన్స్ అగైన్ ఒక కొత్త సినిమాతో మన ముందుకైతే రాబోతున్నారు. దీనికి సంబంధించిన డైరెక్టర్ ఎవరంటే సురేందర్ రెడ్డి గారు. ఆల్రెడీ మనం సురేందర్ రెడ్డి గారి మూవీస్ ప్రీవియస్ చూసామన్నమాట. అతను ఫస్ట్ సినిమా, అతని కెరీర్ కళ్యాణ్ రామ్ గారితో అతనొక్కడే అనే మూవీతో స్టార్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా మంచి మంచి సినిమాలు చేశారు. మధ్యలో కొన్ని ఫ్లాప్స్ వచ్చినాయి. అశోక్ ఒకటి, నెక్స్ట్ ఊసరవల్లి, ఇలాంటి కొన్ని ఫ్లాప్స్ వచ్చినా సరే ఆ ఫ్లాప్ ఫిల్మ్స్ ని కూడా మనం రిపీటెడ్ గా చూసుకునే విధంగా ఉన్నాయి ఆ మూవీస్. అప్పట్లో జనాలకు ఎక్కలేదు, కానీ తర్వాత మనం యూట్యూబ్ లలో వాటిని మంచి హిట్ చేసి పడేసాము. సో మ్యాటర్ ఏంటంటే, సురేందర్ రెడ్డి గారి డైరెక్షన్ గురించి నేను స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను ఫస్ట్ ఫిలిం అతనొక్కడే మూవీతోనే నంది అవార్డు కొట్టారు. బెస్ట్ ఫిలిం డైరెక్టర్ గా నంది అవార్డు కొట్టిన విషయం మనందరికి తెలిసిందే. అంతేకాకుండా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కూడా 2 సార్లు కిక్ మూవీకి బెస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ గా నామినేట్ అయ్యారు. బట్ విన్ అయితే అవ్వలేదు. మళ్ళీ వన్స్ అగైన్ రేసుగుర్రం సినిమాతో బెస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ గా అతను సైమా అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. సో ఇలాంటి ఒక డైరెక్టర్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయడం అయితే నిజంగా ఐఎమ్ సో వెరీ 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 ఎక్సైటెడ్ గా ఉన్నాను అనమాట. సో మనం సోషల్ మీడియాలో చూసినట్టయితే దీంట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక ఆర్మీ సోల్జర్ గా కనిపించబోతున్నారనే వార్తలు కూడా మరి మనం చూస్తూ ఉన్నాము. నిజంగా ఆల్రెడీ కొమరంపూల్లో చూసాము. సినిమా ఫ్లాప్ అయి ఉండొచ్చు, కానీ కొమరంపూలి మూవీలో ఒక భారతదేశానికి నేనున్నాను అన్నట్టు ఒక మనందరం గర్వపడే విధంగా అతని యాక్టింగ్ అని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఆ డైలాగ్ వర్షన్ కానీ అండ్ ఆ హెయిర్ స్టైల్ కానీ లిటరలీ ఆసమ్ అని చెప్పుకోవాలి. సో ఒక ఆర్మీ సోల్జర్ గా ఒక సురేందర్ రెడ్డి గారి డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీ వస్తుందన్న తర్వాత నిజంగా ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. సో మ్యాటర్ ఏంటంటే, దీనికి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ కానీ డిఓపి కానీ ఇంకా ఎవరో ఫిక్స్ అవ్వలేదు. దీని ప్రొడ్యూసర్ వచ్చేసి రామ్ గారు. ఎన్టీఆర్ బ్యానర్స్ మీద ప్రీవియస్ మూవీస్ చేశారు రామ్ గారు. అండ్ ఇప్పుడు కొత్త తరహాలో పవన్ కళ్యాణ్ గారిని ప్రజెంట్ చేసే పరిస్థితిలో అయితే ఆయన ఉన్నారు. అండ్ ఈ సినిమా ఘన విజయం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేనే కాదు మన ఫ్యాన్స్ అందరూ కోరుకుంటారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద జరుగుతున్న నెగిటివ్ ట్రోల్స్ అవ్వచ్చు, నెగిటివ్ థాట్స్ అవ్వచ్చు, నెగిటివ్ వీడియోస్ అవ్వచ్చు, నెగిటివ్ షార్ట్స్ అయి ఉండొచ్చు, ఈ సినిమాతో కొట్టిపడేస్తారని చెప్పి నాకైతే గట్టి నమ్మకం ఉంది. ఎనివే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ ఒక ఆర్మీ సోల్జర్ క్యారెక్టర్ లో సురేందర్ రెడ్డి గారి దర్శకత్వంలో స్క్రీన్ మీద చూడడానికి మీరందరూ రెడీగా ఉన్నారా? నేనైతే చాలా 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 ఎక్సైటెడ్ గా ఉన్నాను. సో ఇంకా ఇంకా ఇలాంటి మంచి మంచి సినిమాలు చేయాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈట్స్ యువర్ రఘురామోలెడ్డి, సైనింగ్ ఆఫ్ విత్ లాట్స్ ఆఫ్ లవ్. జై హింద్.